బాధల్లో ఉన్న ఈ అమ్మాయి ఆకాశంలోకి చూస్తూ దేవుడా నా జీవితంలో ఏదైనా అద్భుతం చెయ్యి అంటూ కోరుకుంటుంది. ఇంతలో ఈమె ముందు ఒక మాయా ఫోన్ ప్రత్యక్షం అవుతుంది. అయితే ఈ ఫోనుతో ఎవరిని అయినా ఫోటో తీస్తే వాళ్ళు ఈమెతో ప్రేమలో పడిపోతారు. అప్పుడు ఈ అమ్మాయి ఈ ఫోనుకు నిజంగా శక్తులు ఉన్నాయా లేదా అని టెస్ట్ చేయాలని అనుకుంటుంది. ఇంతలో సినిమా హీరో షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వస్తాడు. అప్పుడు ఈ అమ్మాయి హీరోను ఫాలో అవుతూ మాల్ లోపలికి వెళ్లబోతుంది. ఇంతలో ఈమెను సెక్యూరిటీ వాళ్లు డోర్ దగ్గరే ఆపేసి మీకు లోపలికి అనుమతి లేదని చెప్తారు. దీనితో ఈమె బాధపడుతూ వెనక్కి వెళ్లిపోతూ ఉండగా ఈమె చేతిలోని ఫోన్ ఒక్కసారిగా మెరుస్తుంది. అప్పుడు ఈమె బట్టలు రిచ్గా మారిపోతాయి. అప్పుడు ఈ అమ్మాయికి ఈ ఫోను శక్తి అర్థం అవుతుంది. దీనితో ఈమె హాలులోకి వెళుతుంది. ఆ తర్వాత ఈ అమ్మాయి తన మాయా ఫోన్తో ఆ సినిమా హీరోను ఫోటో తీస్తుంది. అప్పుడు ఈమె కోరిక నెరవేరుతుంది. సినిమా హీరో ఖరీదైన నెక్లెస్ తీసుకువచ్చి అందరూ చూస్తూ ఉండగా ఈ అమ్మాయి మెడలో వేస్తాడు. అప్పుడు అక్కడే ఉన్న హీరోయిన్ హీరోతో నువ్వు పొరపాటు పడి నాకు వేయాల్సిన నెక్లెస్ ఆ పేద అమ్మాయికి వేశావు అని అంటుంది. అప్పుడు హీరో ఈ నెక్లెస్ ఈమె మెడకి సరిగా సెట్ అయింది అని చెప్తాడు. దీనితో హీరోయిన్కు కోపం వచ్చి అక్కడ నుండి వెళ్లిపోతుంది. అయితే మరుసటి రోజు ఈ అమ్మాయి వర్క్ చేయడానికి ఆఫీస్కు వెళ్తుంది. అప్పుడు తోటి ఉద్యోగులు ఈమె హీరోకు దగ్గరయిందని జలసితో ఈమెను తిడుతూ బయటకి పొమ్మంటారు. అలాగే హీరోయిన్ కూడా ఈమెను ఆ నెక్లెస్ తిరిగి ఇవ్వమని అంటుంది. అలాగే మీడియా ముందు నాకు క్షమాపణ చెప్పాలని అంటుంది. కానీ అందుకు ఈ అమ్మాయి ఒప్పుకోదు. దీనితో హీరోయిన్కు కోపం వచ్చి వేడి కాఫీను ఈ అమ్మాయి ముఖంపై కొడుతుంది. అప్పుడు హీరో వచ్చి ఈమెను కాపాడి ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అని అంటాడు. అలా ఈ అమ్మాయి మాయా ఫోన్ ద్వారా ప్రేమను పొందుతుంది. ఇలాంటి వీడియోలు రోజు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.